క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సామాన్య 14వ ఆదివారపు వాక్య పరిచర్యను మనం అందరం కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాము. ఈ 14వ సామాన్య ఆదివారములో మనకు ఇవ్వబడినటువంటి దివ్య గ్రంథ పఠనాలు జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనములు మరియు పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. సుశేష భాగముగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు. ముందుగా మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియబిడ్డలారా, మొదటి పట్టణంలో జకర్యా ప్రవక్త, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయము, సంతోషించుము. ఎందుకనగా భగవంతుడు సృష్టికర్త తన కుమారుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఈ లోకం ఎదురు చూసేటువంటి రక్షకుడు మెస్సయ క్రీస్తు వినయాత్ముడై గాడిద దాని పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. కాబట్టి మీరు సంతోషించండి, ఆనందించండి అని జకర్యా ప్రవక్త పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, భగవంతుడు సృష్టికర్త యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అనగా ది విజిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ హ్యూమిలిటీ, వినయముతోనూ విధేయతతోనూ వినమ్రతతోనూ భగవంతుడు క్రీస్తు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు అని జకర్యా పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు వినయంగా వస్తున్నాడు, వినయముతో విధేయతతో సాత్వికత్వముతో ఈ లోకానికి వస్తూ ఉన్నాడు అనేది మొదటి పట్టణం యొక్క సారాంశం. కాబట్టి మనము వినయాత్ముడైనటువంటి యేసుక్రీస్తుని మనం స్వీకరించగలగాలి. అది మన అర్హత మీద ఆధారపడలేదు. స్వయముగా భగవంతుడే తన కుమారుడిని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది మొదటి పట్టణం యొక్క సారాంశం. మరి రెండో పట్టణంకి వచ్చేస్తూ ఉన్నాం. రెండో పట్టణంలో పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలు మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్న పౌలు గారు, ప్రియమైనటువంటి రోమా పౌరులారా, మీలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు నివసిస్తూ ఉన్నట్లయితే మీరు శరీరానుసారంగా జీవించకుండా ఆత్మానుసారంగా మీరు జీవిస్తారు. ఆత్మానుసారంగా జీవిస్తూ కనుక మీలో పవిత్రాత్మ ఫలములు ఉంటాయి, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క విలువలు ఉంటాయి. అనగా వినయం ఉంటూ ఉంది, విధేయత ఉంటూ ఉంది, సాత్వికత్వం ఉంటూ ఉంది, గౌరవం ఉంటూ ఉంది, అలాగే పవిత్రత ఉంది. ఇవన్నీ కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుడు అనుగ్రహించేటువంటి వరములు, దీవెనలు. అనగా శరీరానుసారంగా జీవించేవారు ఎటువంటి గుణగణాలు కలిగి ఉంటారంటే గర్వంతో ఉంటారు, అహంకారంతో ఉంటారు, తలబిరుసంతో ఉంటారు, మూర్ఖత్వంతో ఉంటారు. కాబట్టి ఆత్మానుసారంగా మీరు జీవించకుండా శరీరానుసారంగా మీరు జీవిస్తే కనుక మీరు మూర్ఖులుగా జీవిస్తారు, పాపానికి దాసులుగా జీవిస్తారు, శరీరానుసారంగా జీవిస్తారు, ఈ లోక వ్యామోహాల ప్రకారంగా జీవిస్తారు. కాబట్టి ఈ లోక పోకడల ప్రకారంగా మీరు జీవిస్తున్నారు అంటే దాని అర్థం పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీలో లేడు అనేది అర్థమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చాలా చక్కగా స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇప్పుడు మూడవ పట్ల సువిశేష భాగాన్ని ధ్యానం చేద్దాం. అందరం కూడా కలిసి చక్కగా ధ్యానం చేయడానికి ప్రయాసపడదాం. ఇందులో చాలా లోతైనటువంటి భావాలు కనిపిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు చెప్పినటువంటి ఈ సువిశేష భాగంలో చాలా లోతైనటువంటి భావాలు, లోతైనటువంటి అర్థాలు ఇందులో దాగి ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి గమనిస్తూ ఉన్నాం కదా. యేసు ప్రభు జీవించిన కాలంలో, అలాగే బాప్టిస్ట్ యోహాను గారు జీవించిన కాలంలో యోధా మత నాయకులు, యోధా పెద్దలు యేసు ప్రభుని కానీ బాప్టిస్ట్ యోహాను గారిని కానీ వారిద్దరిని కూడా వారు స్వీకరించాల. మత నాయకులు, మత పెద్దలు, దేవాలయం పైన అధికారం గలవాళ్ళు యేసు ప్రభుని తృణీకరించారు, బాప్టిస్ట్ యోహాను గారిని కూడా తృణీకరించారు. దానికి కారణాలు ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దానికి కారణాలు ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ప్రైడ్, జ్ఞానముతో కూడినటువంటి గర్వం ఆ మత నాయకులు, మత పెద్దలు ఎక్కువగా ఉంది. అలాగే స్పిరిచువల్ ప్రైడ్, అది ఆధ్యాత్మికమైనటువంటి గర్వం, అది కూడా వాళ్ళలో మెండుగా ఉంది. మరి మూడోది ఏంటి అంటే రిలీజియస్ ప్రైడ్, అనగా మతపరమైనటువంటి గర్వం వాళ్ళలో ఉంది.
అంటే మతం మా చేతుల్లో ఉంది, దేవాలయం మా చేతుల్లో ఉంది, దేవుని యొక్క అర్పణలు బలియాగాలు మా చేతుల్లో ఉన్నాయి, అసలు దేవుడే మా చేతుల్లో ఉన్నాడు అనేటువంటి మతపరమైనటువంటి గర్వంతో వాళ్ళు జీవిస్తున్నారు. అందుకని బాప్టిస్ట్ యోహాను గారిని, యేసుక్రీస్తుని వాళ్ళిద్దరినీ కూడా తృణీకరించారు, తిరస్కరించారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అనగా ఆ మత నాయకులు, మత పెద్దలు, మతాన్ని నడిపించేటువంటి వాళ్ళు వారిలో వినయం లేదు, వినమ్రత లేదు, నిజాయితీ లేదు. అందుకని యేసు ప్రభువుని తిరస్కరించేశారు, బాప్టిస్ట్ యోహాను గారిని కూడా తిరస్కరించేశారు. అలాగే ఇదే సందర్భంలో యేసుక్రీస్తు ఈనాటి సువిశేష భాగాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు ఈనాటి సువిశేష భాగము ఈ సందర్భంలోనే ఆ యేసు ప్రభు చెబుతున్నారు. ఏమంటున్నాడు యేసు ప్రభు? మొదటిసారిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో చాలా చక్కగా ఉంటున్నాడు. పసిబిడ్డల యొక్క అంశాన్ని తీసుకున్నాడు యేసుక్రీస్తు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? ముందుగా చదువుతున్నా, వినండి ఒకసారి. ఆ సమయమున యేసు ఇట్లు పలికెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతిమైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నేను స్తుతించున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. పసిబిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. అసలు పసిబిడ్డలు అంటే ఎవరెక్కడ? యేసు ప్రభు చెప్పినటువంటి సువిశేష భావాలు పసిబిడ్డలు అంటే ఎవరెక్కడ అని మనం ధ్యానం చేస్తే కనుక ఇక్కడ పసిబిడ్డలు అనేటువంటి ఈ పిల్లల్లో 2 వర్గాలుగా ఉన్నారు. There are two groups of the children. ఎవరి 2 వర్గాలంటే, ఎవరి 2 గ్రూపులు అంటే, మొదటి గ్రూప్ ఏంటంటే ఆకతాయితనంతో అల్లరి చిల్లరగా తిరిగేటువంటి పిల్లలు. ఆ పిల్లలు ఎక్కడున్నారు? మత్తయి సువార్త మనం చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయము 16, 17 వచనాలు చదివితే మనకు అర్థమవుద్ది. ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పసిపిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మోగించుతిమి, కానీ మీరు నాట్యమాడరైతురి, విలపించితిమి, కానీ మీరు మీ రొమ్ములను బాదుకొన రైతురి అనుచుందురు. ఇది విషయం. ఇది మొదటి వర్గం చిన్నపిల్లలు. అనగా ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దుకాయులు, మత నాయకులు, మత పెద్దలు ఏ విధంగా ఉన్నారంటే ఆకతాయితనంతో కూడినటువంటి అల్లరి చిల్లరగా తిరిగేటువంటి మార్కెట్ ప్లేస్లో కూర్చుని అల్లరి చేసేటువంటి పిల్లలాగా ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు అని చేసుకోమంటున్నారు. ఇదిగా మేము ఎప్పుడు కూడా బాకాలు ఊదాము, వాయిద్యం ముగించాము, మీరు నాట్యమాట రైతురి, మీరు విలపించరైతురి అంటే ఏంటి అర్థము? వాళ్ళు ఆడినట్టే ఆడాలి, పాడినట్లే పాడాలి. మత నాయకులు చెప్పింది చెయ్యాలి, మత నాయకులు ఆడమన్నట్లు ఆడాలి, పాడమన్నట్లు పాడాలి. అది వీరిద్దరు కూడా చేయలే. బాప్టిస్ట్ యోహాను గారు చేయలేదు, యేసు ప్రభు కూడా చేయలే. అందుకని వాళ్ళిద్దరిని కూడా ఈ మత నాయకులు, మత పెద్దలు తృణీకరించారు, తిరస్కరించారు. అది మొదటి రకం గ్రూప్ పిల్లలు. మరి 2వ రకం గ్రూప్ పిల్లలు అంటే వారు వినయమ కలిగినటువంటి పిల్లలు, వినయమ గలవారైన పిల్లలు. వాళ్ళు ఎక్కడున్నారు? చదవండి ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13, 14 వచనం చదవండి. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థించమని యేసు వద్దకు తీసుకుని రాగా శిష్యులు వారిని ఆటంకపరిచితిరి. చిన్న బిడ్డలను నా వద్దకు రానిండు, వాళ్ళను ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారిదే పరలోక రాజ్యము. ఇది అయి ఉండొచ్చు 2వ గ్రూపు. ఈ చిన్న బిడ్డలు అయి ఉండొచ్చు 2వ గ్రూపు. మరియు ఇంకొకరు ఉన్నారు, లేదా వీళ్ళు కూడా అయి ఉండాలి. వాళ్ళు ఎవరు? ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము తీసుకోండి ఒకసారి. 13వ అధ్యాయము 16వ వచనము. మీరెంత ధన్యులు, మీ కనులు చూడగలుగుతున్నవి, మీ చెవులు వినగలుగుతున్నవి.
మీరు చూచున్నది చూచుటకు, మీరు చూసేది చూడటానికి, వినున్నది వినుటకు, విన్నది వినడానికి ప్రవక్తలు అనేకులు, ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ వారికి వారికి సాధ్యపడలేదు. ఇక్కడ శిష్యులను ఉద్దేశించి మీరు ధన్యులు అని చెప్పంటున్నాడు యేసు ప్రభు. ఇక్కడ తన 12 మంది అపోస్తలులను ఉద్దేశించి యేసు ప్రభు మీరు ధన్యులు అని అంటున్నాడు. భగవంతుడి కనులారా చూద్దామని, భగవంతుడికి స్వరాన్ని చెవులారా విందామని, భగవంతుడి తమ చేతులతో తాకుదామని అపోస్తల కన్నా ముందు చాలా మంది నీతిమంతులు, చాలా మంది ప్రవక్తలు తగతగలాడిపోయారు, కాంక్షించారు, కోరుకున్నారు. కానీ అది వారికి సాధ్యం కాల. కానీ ఇక్కడ 12 మంది అపోస్తలు చిన్న పిల్లల వలె వినయము గలవారై, వినమ్రత గలవారై యేసు ప్రభు పిలిచిన వెంటనే నన్ను అనుసరించండి, నన్ను అనుసరించండి అని చెప్పని యేసు ప్రభు ఎప్పుడైతే ఆహ్వాన స్వరం వారికి అందించారో వెంటనే అన్నీ కొడులు పెట్టేసి చిన్నపిల్లల వలె వినమ్రతతో, విధేయతతో, తగ్గి మనసుతో యేసుని అనుసరించడం మొదలుపెట్టారు. కాబట్టి వీళ్ళు చిన్నపిల్లల వలె ఉన్నారు. అందుకని యేసు ప్రభు అనేటువంటి మాట ఇదే, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి చిన్నపిల్లలకు బయలుపరిచితివి. చిన్నపిల్లలు అంటే ఎవరు? ఇక్కడ 12 మంది అపోస్తలులు. అంటే పరలోక రాజ్యపు రహస్యాలని చిన్నపిల్లలైనటువంటి అపోస్తలులకు మాత్రమే వివరించాడు, అపోస్తలులకు మాత్రమే వివరించాలని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ చిన్న బిడ్డల వల్లే మనం రూపొందితేనే పరలోక రాజ్యానికి మనం చేరుకోగలం. చిన్నపిల్లల మనస్తత్వాన్ని పొంది ఉంటేనే మన పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి చిన్నపిల్లలాగా ఉండాలి. అంటే ఎలాగ ఉండాలి? వినయం కలిగి ఉండాలి, వినమ్రత కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి అనేది యేసు ప్రభువు యొక్క ఆలోచన. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి వినయం గల వారిని మాత్రమే భగవంతుడు దీవిస్తాడు, వినమ్రత కలిగిన వారిని మాత్రమే భగవంతుడు ఆశీర్వదిస్తాడు. చదవండి ఒకసారి వచనాన్ని, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి, బిచ్చగాండ్రను పెంట ప్రోగుల నుంచి పైకి లేవనెత్తి, గౌరవము గల ఆశ్రములను దయచేసి ఆ రాజుల సరసన, గొప్పవారి సరసన కూర్చొని పెడతాడు భగవంతుడు. అంటే అర్థం ఏంటి? అనగా పెంట ప్రోగుల నుంచి కూడా తన బిడ్డలను వినయముతో, విధేయతో, తగ్గి మనసుతో జీవించినటువంటి తన బిడ్డలను ఫ్రమ్ ద డస్ట్, ఫ్రమ్ ద గ్రౌండ్ వారిని లేవనెత్తి రాజుల సరసన, నాయకుల సరసన, గొప్ప వాళ్ళ ప్రక్కన సింహాసనం మీద కూర్చోబెడతాడు. మనకు కావాల్సింది ఏంటంటే వినయం ఉండాలా, వినమ్రత ఉండాలా, తగ్గి మనసు ఉండాలా. అప్పుడే భగవంతుడు మనందరికీ కూడా దీవిస్తాడు అనేది సత్యం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే కీర్తన గ్రంథము 113వ కీర్తన 7, 8 వచనాలు చదవండి, మీకు అర్థమవుద్ది. ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద నుంచి లేవనెత్తును, వారిని రాజుల సరసన, తన ప్రజలను ఏలేటువంటి పాలకుల సరసన కూర్చుండబెట్టును. కాబట్టి మనకు కావలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే రాజుల సరసన, ప్రజలను పరిపాలించినటువంటి పాలకుల సరసన, సింహాసనాల మీద మనం కూర్చోవాలంటే, ఉన్నతమైనటువంటి స్థితికి మనం ఎదగాలంటే మన దానికి కావాల్సిన అర్హత ఏంటంటే వినయం ఉండాల, వినమ్రత ఉండాల, విధేయత ఉండాలి, తగ్గింపు మనసు ఉండాలి. అదే వినయముతో, అదే వినమ్రతతో, తగ్గింపు మనసుతో భగవంతుడు క్రీస్తు దేవుడు కూడా ఈ లోకానికి వినయాత్ముడై వచ్చాడు. గాడిద పిల్ల మీద స్వారీ చేసుకుంటూ వచ్చాడు తన ప్రజలను రక్షించడానికి, ఈ లోక రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలనేది ఇక్కడ భగవంతుడు కోరుకుంటూ ఉన్నాడు. ధ్యానించే క్రమంలో కొంచెం ముందుకెళ్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే ఈ సువిశేష భాగంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం గమనించేటువంటి అంశాలను మనం ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మనకు 3 డిమాండ్స్ ఉన్నాయి, 3 ఆజ్ఞలు, 3 ఆహ్వానాలు. దేర్ ఆర్ 3 డిమాండ్స్ అండ్ దేర్ ఆర్ 3 ఇన్విటేషన్స్. యేసు ప్రభు సువిశేషులు ఇచ్చేటువంటివి 3 ఆహ్వానాలు, 3 ఆజ్ఞలు, 3 కట్టలు అన్నమాట. ఏంటది చూద్దాం. మొదటిదేమో కమ్,
రండి. రెండవదేమో టేకప్, ఎత్తుకోండి. మూడవదేమో లెర్న్, తెలుసుకోండి లేదా నేర్చుకోండి. ఈ మూడు. మొదటిదేమో కమ్, రండి. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 27వ వచనం మనం చూస్తున్నాం. భారము చేత అలసి సొలసిగన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, కమ్ టు మీ, నా యొద్దకు రండి అంటున్నాడు యేసుక్రీస్తు. మొదటిది ఏంటంటే కమ్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్విటేషన్, ఇట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్ అండ్ డిమాండ్, నా యొద్దకు రండి అని అంటూ ఉన్నాడు. రెండోది ఏంటంటే టేకప్, అంటే ఏంటి, నా కాడిని మీరు ఎత్తుకోండి, ఎత్తుకోండి. రెండవ ఆజ్ఞ, రెండవ ఇన్విటేషన్, రెండవ ఆహ్వానం. మూడోది ఏంటి, లెర్న్ ఫ్రమ్ మీ, నా నుండి మీరు నేర్చుకోండి. లెర్న్, ఇట్ ఈస్ కమాండ్, ఇట్ ఈస్ ఇన్విటేషన్. ఈ మూడు. ముందుగా ఫస్ట్ది, మనం మొదటిది ధ్యానం చేద్దాం. రండి లేదా కమ్, దీన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుతాం. కమ్ అనేది యేసు ప్రభు ఇచ్చేటువంటి పిలుపని, యేసు ఇచ్చేటువంటి ఆహ్వానం, ఒక ఆజ్ఞ. ఇది కమ్, కమ్ టు మీ. మరి యేసు ప్రభు కాలంలో, బాప్టిస్ట్ యోహాను గారి యొక్క కాలంలో జరిగిన విషయం ఏంటంటే, మత నాయకులు, మత పెద్దలు, యోధా మత నాయకులు, యోధా మత పెద్దలు, గుడి మీద పెత్తనం చేసేవాళ్ళు, వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, వాళ్ళు చెప్పింది రండి అని పిలవట్లా. ప్రజలను, విశ్వాసులను, మతానికి సంబంధించిన వారిని రండి అని పిలవట్లా. వాళ్ళేమంటున్నారు, అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి అంటనే. డూ దిస్ అండ్ డూ దిస్ అండ్ డూ దట్. ఓన్లీ డూయింగ్, నాట్ కమింగ్ టు గాడ్. వాళ్ళు చేయటమే. ఏం చేయాలి వాళ్ళు? మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా, మోషే చట్టవిధులను, మోషే కట్టడలను, ఆచారాలను, సాంప్రదాయాలను మీరు చేయండి. ఓన్లీ డూయింగ్, నాట్ కమింగ్ టు గాడ్. కానీ ఇక్కడ యేసు అంటున్నారు, డూయింగ్ తర్వాత ముందు నా దగ్గర రండి, ముందు నా దగ్గర రండి, అప్పుడు మీరేం చేయాలని మీకు చెప్తా నేను. ఇప్పుడు ముందు నా దగ్గరికి వస్తే అప్పుడు మీకు చెప్తా మీరేం చేయాలో. ముందు నా దగ్గర రాకుండా, నాతో సంబంధం ఏర్పాటు చేసుకోకుండా, నా దేవాలయంతో అనుబంధం ఏర్పాటు చేసుకోకుండా, నన్ను అనుభవంలోకి తీసుకొచ్చుకోకుండా, వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ మీ, హౌ డు యూ నో దట్ వాట్ టు డూ. కాబట్టి ముందు నా దగ్గరికి వస్తే తర్వాత మీకు చెప్తా మీరేం చేయాలో. అందుకే రండి, ముందు నా దగ్గరికి రండి అని యేసు ప్రభు పిలుపునిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, ఆనాటి యూదులు, సామాన్యమైన జనం విసిగిపోయారు, విసిగి వేసారారు. వాళ్ళకు చిరాకేసింది. వాళ్ళు అన్నీ కూడా చేయటమే. ధర్మశాస్త్ర బోధకులు, మత నాయకులు, మత పెద్దలు, పరిచయులు వీళ్ళు చెప్పేవన్నీ కూడా చేసుకుంటూ పోవటమే. విసుకొచ్చేసిన మతం పట్ల, విరక్తి పుట్టిన మతం పట్ల విసిగి వేసారిపోయారు జనమంతా కూడా. కాబట్టి అటువంటి సమయంలో యేసు ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు? చదవండి ఒకసారి 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం, 4వ వచనం చదవండి. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిట్కని వేలైనను కదపరు. గమనించండి, ఇక్కడ భారం ఎక్కువైపోయింది జనం మీద, మోయలేని భారం. ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు సామాన్య జనం మీద మోపేసేశారు. వారికి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది, విసిగి వేసారిపోయారు జనమందరూ కూడా. అందుకే యేసు ప్రభు అంటూ ఉన్నారు, నా దగ్గరికి రండి మీరు, నా దగ్గరికి రండి మీరు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు చేసిన పాపాలు ఏంటంటే, మొదటిగా ఆనాడు సినాయి కొండ మీద యావే ప్రభు 10 ఆజ్ఞలు మాత్రం ఇచ్చాడు వాళ్ళకి మోషే ప్రకటన ద్వారా. కానీ వీళ్ళే చేసిన మత పెద్దలు, మత నాయకులు ఈ 10 ఆజ్ఞల్ని 613 సాంప్రదాయాల పేరు మీద, ఆచారాల పేరు మీద, నిబంధనల పేరు మీద, ఆజ్ఞలు లాంటివే ఇవి కూడా, 10 ఆజ్ఞలు లాంటివి ఇవి కూడా అని చెప్పని ఈ 10ని 613 ఆజ్ఞలుగా చేశారు వాళ్ళు. అందులో 248 ఏమో మీరు చేయాల్సినవి, మీరు చేయాలి, ఇవన్నీ మీరు తప్పనిసరిగా చేయాలి. ఈ 248 ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టడలు మీరు తప్పనిసరిగా చేయాలి మీరు. మరి మిగతా 365 ఏమో మీరు వీటిని చేయకూడదు.
248 ఏమో పాజిటివ్స్ మీరు చేయాల్సినవి, 365 ఏమో నెగిటివ్స్ మీరు చేయకూడదని. అన్నీ కలుపుకుంటే 613 ఆజ్ఞలైనవి, కట్టడలైనవి, నియమ నిబంధనలైనవి, సాంప్రదాయాలైనవి, ఆచారాలైనవి, ఇవన్నీ కూడా మోయలేని భారంగా తయారైపోయింది యూదులకి, ఇశ్రాయేలు ప్రజలకు. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందుకే యేసుప్రభు అంటూ ఉన్నారు, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలుపునిస్తూ ఉన్నాడు ఆనాటి విశ్వాసులకు, ఇశ్రాయేలు ప్రజలందరికీ. కాబట్టి ఇక్కడ భారము అంటే ఏంటి అని మనం అర్థం చేసుకుంటే కనుక ఆ భారం అనేది ఆర్థిక భారమయ్యా, ఆర్థిక భారమా, లేదా అప్పుల భారమా, లేదా పాపాల భారమా, లేదా అనారోగ్య భారమా, లేదా కుటుంబ భారమా, లేదా అనుమానాల భారమా, లేదా అవమానాల భారమా, లేదా మతపరమైన భారమా అని మనం ఆనాటి యేసు ప్రభు జీవించిన కాలాన్ని బట్టి ఆలోచిస్తే కనుక ఇవేమీ కాదు. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశం అంటే ఇది మతపరమైనటువంటి భారం. ఇది బర్డన్. యేసు ప్రభు యొక్క ఉద్దేశం రిలీజియస్ భారమే, ఇది మతపరమైన భారమే. ప్రజలు మోస్తూ ఉన్నారు, ఎంతో బరువైన భారాన్ని వాళ్ళు మోస్తూ ఉన్నారు ఆ రోజుల్లో. అందుకే పిలుపునిస్తున్నాడు, భారము చేత అలసి సొలసిగన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని యేసయ్య పిలుపునిస్తున్నాడు. చదవండి ఒకసారి అపోస్తల కార్యాలే 15వ అధ్యాయం తీసుకోండి. ఒకసారి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 10వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది. పేతురు గారు అంటూ ఉన్నారు ఇక్కడ, కనుక మనము గాని మన పూర్వీకులు గాని మోయలేని కాడిని విశ్వాసులపై మోపి మీరు ఎందుకు ఇప్పుడు దేవుణ్ణి పరీక్షింప కోరెదరు. కాబట్టి ప్రజల మీద మనం అసలు భారం మోపొద్దు. ఆ ఆజ్ఞ ఈ ఆజ్ఞ అది చేయి ఇది చేయని చెప్పని మోయలేని భారాన్ని మన ప్రజల మీద మోపొద్దు, విశ్వాసుల మీద మోపొద్దు అనేది పేతురు గారి యొక్క ఉద్దేశం, అనేది యేసుప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ భారం అంటే మతపరమైన భారమే ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే కనుక మతం ఏ విధంగా కూడా విశ్వాసుల మీద భారాన్ని మోపటం లేదు. ఈ రోజుల్లో ఉన్న భారం ఏదై ఉండొచ్చు అంటే అది పాప భారమై ఉండాలి, అది పాప భారమై ఉండాలి. పాపం అంటే ఈ రోజుల్లో ప్రపంచమంతా కూడా చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది, దావానంలో వ్యాపించేస్తుంది. పాపం మితిమీరిపోయింది, పాపాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళే రోజు రోజు కూడా పెరిగిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో అనుకుంటే కనుక, ఈ రోజుల్లో ఆలోచిస్తే కనుక ఇది పాపాల భారం, ఇది అప్పుల భారం, ఇది గర్వంతో కూడుకున్న భారం, అహంకారంతో కూడుకున్న భారం, అవిధేయతతో కూడుకున్న భారం, నిర్లక్ష్యంతో కూడుకున్న భారం, ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి భారం ఇది. కాబట్టి ఇవన్నీ కూడా భారాలే ఈ రోజులో చూస్తే కనుక. కానీ యేసుప్రభు కాలం చూస్తే కనుక అది మతపరమైన భారం. ఈ రోజుల్లో చూస్తే కనుక అన్నీ కూడా భారాలే మనకి. కాబట్టి వాళ్ళకి మనకి యేసయ్య ఇచ్చి పిలిపేంటంటే, మీరు దేంతో అయితే విసిగి వేసాడుతున్నారో, ఏ బరువు అయితే మోయలేక ఇబ్బంది పడుతున్నారో నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పని యేసుప్రభు అంటూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు బోధించేదంటే అంటే, యేసుప్రభు బోధించేదంటే అంటే చాలా సింపుల్గా సాధారణమైన జనం కూడా అనుసరించేటువంటి విధముగా యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టేసేయండి. ఈ సాంప్రదాయాలు కావచ్చు, అలాగే ఈ కట్టుబాట్లు కావచ్చు, ఈ నియమ నిబంధనలు కావచ్చు, వీటన్నిటినీ కూడా మీరు క్రోడీకరించి వడపోస్తే 2 ఆజ్ఞలు బయటపడతాయి. ఆ 2 ఆజ్ఞలు ఏంటంటే, దేవుని పట్ల ప్రేమ చూపించండి. మొదటిదేమో లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ. రెండవది సోదర ప్రేమ, ద లవ్ ఆఫ్ ద నైబర్. ఈ 2 ప్రేమలను మీరు పట్టించుకోండి. అన్నిటికన్నా ఎక్కువగా, అందరికన్నా ఎక్కువగా దేవుని ప్రేమించండి. రెండవది నీ వలే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించండి, ఇది రెండవది. అందుకని యేసు ప్రభు చాలా సింప్లిఫై చేసేసి ఒక చక్కని వాక్యం చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం మీకు అర్థమవుతుంది. మత్తయి చదవండి. ఇతరులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుకుంటారో దానిని మీరు పరులకు ముందుగా చేసేయండి. ఇదే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. వెరీ సింపుల్.
అంటే ఇతరులు మీకేం చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నారో దాన్ని ముందుగా ఇతరులకు మీరు చేయండి. దీన్ని గోల్డెన్ లా, గోల్డెన్ రూల్ అని పిలుస్తున్నాం. తెలియని భారం అనేది ప్రజలు మోస్తూ ఉన్నారు కాబట్టి యేసు ప్రభు అంటూ ఉన్నారు, భారము చేత అలస సొలసు ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు యేసు ప్రభు. అది మొదటి పిలుపు, కమ్ టు మీ, కమ్ టు మీ. మరి ఏంటి ఈ రెస్ట్ అంటే ఏంటి, ఈ విశ్రాంతి అంటే ఏంటి అని మనం కొంచెంసేపు ధ్యానిస్తే కనుక ఈ విశ్రాంతి అనేది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనల్ని మనం క్రీస్తుకు సంబంధికులుగా చేసుకోవాలి. మనల్ని మనం పూర్తిగా క్రీస్తులోకి, ఆ క్రీస్తు అనుభవంలోకి వెళ్ళిపోవాలా. We need to go into the deeper relations with God, with Christ himself. క్రీస్తుతో అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి, క్రీస్తులో కలిగి జీవించాలి, క్రీస్తుతో కలిసి నడవాలా, క్రీస్తు మనస్తత్వంతో ఏకీభవించాలా, క్రీస్తుతో మనం మమేకమైపోయి మనం జీవిస్తూ ఉండాలా, క్రీస్తుకు మన పూర్తి జీవితాన్ని కూడా ఆయనకు సరెండర్ చేసుకోవాలా, ఆయన అంకితం చేసుకోవాలా, సమర్పణ చేసుకోవాలా. అప్పుడే మనకు విశ్రాంతి దొరుకుతూ ఉంది. ఆ విశ్రాంతి ఎటువంటిది? రెండు విధాలుగా ఉంటుంది. ఏంటది? మొదటిదేమో పీస్ ఆఫ్ గాడ్, దేవుని శాంతి. రెండోదేమో క్రీస్తు ప్రభువుతో శాంతి. చదవండి ఒకసారి వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని శాంతి మనకు లభిస్తూ ఉంది, క్రీస్తులో శాంతి మనం పొందుకుంటూ ఉంటాం. రోమపత్రిక 5:1 కనుక విశ్వాసం వలన మనము ఇప్పుడు నీతిమంతులముగా చేయబడుటచే మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరిస్థితి. ఇదే దేవునితో సమాధానం, పీస్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్. విశ్రాంతి, దేవునితో విశ్రాంతి, దేవునితో రికన్సిలియేషన్, దేవునితో శాంతి అక్కడ మనకు దొరుకుతూ ఉంది క్రీస్తు ప్రభు ద్వారాగా. మరి రెండోది కూడా చదవండి, ఫిలిప్పీ పత్రిక 4:7 మానవ అవగాహనకు అతీతమైన దేవుని యొక్క శాంతి మీ హృదయములను మనసులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. గమనించండి, యేసు ప్రభుని యొక్క శాంతి, దేవుని యొక్క శాంతి మనం పొందుకుంటాం. ఆ విశ్రాంతిని మనం పొందుకుంటున్నాం, ఆ రెస్ట్ని మనం పొందుకుంటాం. ఇప్పుడు క్రీస్తుతో మమేకమై జీవించినప్పుడు, క్రీస్తులో లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళినప్పుడు, క్రీస్తు ప్రభుకి మన జీవితాలు పూర్తిగా అంకితం చేసుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు ఈ విశ్రాంతి అనేది మనకు వస్తూ ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయంలో మొదటిదేమో కమ్ టు మీ, కమ్, మొదటి ఆహ్వానం అది, మొదటి ఆహ్వానం అది. మరి రెండవ ఆహ్వానం కూడా యేసుప్రభు ఇస్తున్నారు. రెండవ ఆహ్వానం ఏంటి? టేకప్, ఎత్తుకోండి. ఏమి ఎత్తుకోవాలి? నా కాడిని మీరు ఎత్తుకోండి, నా కాడిని మీరు ఎత్తుకోండి, నా కాడిని మీరు ఎత్తుకోండి అనేది యేసుప్రభు యొక్క పిలుపు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, కాడి ఇక్కడ మనం ధ్యానం చేయవలసింది కాడి, యోక్. అసలు ఏంటి ఈ కాడి అంటే ఏంటి, ఈ యోక్ అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది చాలా రకాలుగా అర్థం ఇస్తూ ఉంది బైబిల్లో. ఈ యోక్ అనేది, ఈ కాడి అనేది అనేకమైన అర్థాలు ఉన్నాయి దీనికి, కానీ ముఖ్యంగా 6 అర్థాలు మాత్రం మనం తీసుకుందాం. ఓన్లీ వీ టేకప్ ద 6 మీనింగ్స్ ఆఫ్ యోక్. 6 అర్థాలు మాత్రం తీసుకుందాం. మొదటి అర్థం ఏంటంటే, ఈ కాడి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం కదా, లేవీకాండము 26వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తూ ఉన్నాం. మీ దేవుడైన నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చి మీ బానిసత్వమును తొలగించుదుని, మిమ్ములను మీ కాడి బంధములను తెంచి మిమ్ములను విముక్తులనుగా చేసి మీరు మరలా తల ఎత్తుకుని తిరిగేలాగా చేశా నేను. అంటే ఏంటిది? ఈజిప్టులో వారు పొందినటువంటి బానిసత్వపు కాడి యావే ప్రభు విరగొట్టేశాడు. ఆ కాడిని, అప్రెషను, అణచివేత, అది మొదటి కాడి. యావే ప్రభు ఆ కాడిని విరగొట్టేశాడు, ఆ కాడిని విరిసేశాడు.
దాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు యావే ప్రభు. ఆ కాడి నుండి వారిని విడిపించి విముక్తులుగా చేశాడు యావే ప్రభు. అది మొదటి కాడి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. మరి రెండవ కాడి ఏమిటంటే అది దేవుని యొక్క తీర్పు, అది ఒక శాసనం, అది ఒక జడ్జిమెంట్. ఈ కాడి అనేది చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు ఇట్లా అనుచున్నాడు, నేను ఎల్ల ప్రజల మీద ఇనప కాడిని ఉంచి తిని, ఇనుప కాడిని ఉంచి తిని. ఎవరి మీద? ఎల్ల ప్రజల మీద ఇనుప కాడిని ఉంచి తిని. వారు బబిలోనియా రాజు నెబుకద్నెజరు నెబుకద్నెజరుకి ఊడిగం వేస్తారు. నేను వన్య మృగములను కూడా అతనికి సేవ చేయనట్లు చేస్తాను. అంటే ఏంటిది ఇక్కడ? ఇది బాబిలోనియా బానిసత్వం, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శాసనం. ఇనుప కాడి సకల జనుల మీద పెడతాను. అందరూ కూడా నెబుకద్నెజరు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. వీరు ఇది దేవుని యొక్క శాసనం, ఇది దేవుని యొక్క తీర్పు, కఠినమైన తీర్పు, కష్టమైన తీర్పు, ఇబ్బందితో కూడుకున్న తీర్పు. ఇది బానిసత్వపు తీర్పు. ఇది రెండవది బానిసత్వపు తీర్పు, దేవుని యొక్క జడ్జిమెంటు, దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క తీర్పు ఇది. మరి మూడవ కాడి ఏంటంటే శిష్యరేఖము. మూడవ కాడి శిష్యరేఖము, క్రీస్తుతో భాగస్వామ్యం. ఇది మూడవ కాడి. శిష్యరేఖము, డిసైపుల్షిప్ అండ్ పార్ట్నర్షిప్ విత్ క్రైస్ట్. పార్ట్నర్షిప్ విత్ క్రైస్ట్. ఏ విధంగా ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, మనం సాధారణంగా వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులు గమనిస్తే కనుక వ్యవసాయాన్ని ఇదివరకు ఎద్దులతో దుక్కుతుండేవారు. అటోకి ఎద్దు, ఇటోకి ఎద్దు. వాటి భుజముల మీద పెద్ద కాడి ఒకటి ఉంటుంది, దానికి జత చేసి ఒక నాగలు ఉంటుంది. ఆ నాగలను పట్టుకొని వ్యవసాయదారుడు దుక్కుతుంటూ ఉంటాడు. ఇక్కడ వ్యవసాయదారుడు చేసే పని ఏంటంటే ఒక ప్రక్క మాత్రం బలమైనటువంటి ఎద్దును, అనుభవం గల ఎద్దును ఏర్పాటు చేస్తాడు ఒక ప్రక్కన. రెండో ప్రక్కనేమో అనుభవం లేని ఎద్దును, యవనంలో ఉన్న ఎద్దును దీన్ని ఇంకో ప్రక్కన జత చేస్తాడు. అంటే అర్థం ఏంటి? బలము కలిగినటువంటి ఎద్దు, అనుభవం కలిగినటువంటి ఎద్దు, ఈ ఎద్దు మీద ఎక్కువ భారం పడద్ది, ఎక్కువ బరువు పోస్తుంది. ఇది చిన్న ఎద్దు కాబట్టి, ఎద్దుకు దుక్కుతుంటూ అలవాటు లేదు కాబట్టి దీని మీద తక్కువ భారం పడద్ది. ఆ విధంగా వ్యవసాయదారుడు ఏర్పాటు చేస్తాడు. అదే అర్థాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏంటది? కాడి అంటే ఏంటి? ఇద్దరు భాగస్వాముల మధ్యన, ఇద్దరు భాగస్వాముల భుజములపై ఉండేటువంటి కాడి ఇది. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నారు? నా కాడి అంటున్నాడు. నా కాడిని మీరు ఎత్తుకోండి, నా కాడిని మీరు ఎత్తుకోండి అని చెప్పి అన్నాడు. ఇక్కడ నా కాడి అంటే అర్థం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ సిలువను మోసేటువంటి క్రమంలో, ఈ కాడిని మోసేటువంటి క్రమంలో యేసు ప్రభువుతో మనం భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి ఈ పార్ట్నర్షిప్ లో యేసు ప్రభుదే ఎక్కువ భారం, హెవీ వెయిట్ అనేది యేసు ప్రభు మోస్తున్నాడు. బరువైన భారం యేసు ప్రభు మోస్తున్నాడు. మనకేమో తక్కువ బరువునిస్తున్నాడు, మనకేమో తక్కువ భారాన్ని మోస్తున్నాడు మన మీద. ఎక్కువ బరువును మోసేది ఆయనే, ఎక్కువ భారాన్ని మోసేది ఆయనే. కాబట్టి మనము యేసు ప్రభుతో కలిసి భాగస్వామ్యంగా ఉండాలా. పార్ట్నర్షిప్ విత్ క్రైస్ట్ అంటే ఏంటిది? ద స్పిరిచువల్ పార్ట్నర్షిప్, ద ఆధ్యాత్మికమైనటువంటి భాగస్వామ్యం యేసు ప్రభుతో మనం జతకట్టాలి. అప్పుడు యేసుక్రీస్తు మనకు వచ్చే భారములో ఎక్కువ శాతం ఆ భగవంతుడే మోస్తాడు, ఎక్కువ శ్రమ ఆ భగవంతుడే మోస్తాడు, ఎక్కువ ఊడిగం ఆ భగవంతుడే చేస్తాడు మన తరపున యేసుక్రీస్తే. అందుకే అంటున్నాడు కదా, నా కాడి సులువైంది, నా బరువు తేలికైంది అంటున్నాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా మనతో పాటు భాగస్వామ్యం కలిసి మన బరువంతా కూడా ఆ మహానుభావుడే మోస్తూ ఉన్నాడు. అది ఏ భారమైనా కావచ్చు, అది ఏ కష్టమైనా కావచ్చు, అది ఏ ఇబ్బంది అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఏదైనా కానీ యేసుక్రీస్తే మన భారాన్ని ఎక్కువ శాతం ఆయనే మోస్తున్నాడు. మనకు మాత్రం బరువును తేలిక చేస్తున్నాడు, కాడిని సులువుగా మారుస్తున్నాడు మనకి.
కాబట్టి అదిగో యేసయ్య పార్ట్నర్షిప్లోకి, యేసయ్య భాగస్వామ్యంలోకి మనం అడుగు పెడితే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం అనేది ఇక్కడ విషయం బిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి మరి నాలుగవ అర్థం కాడి అంటే, నాలుగవ అర్థం ఏంటంటే బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అన్ఈక్వల్ యోక్. అన్ఈక్వల్ యోక్ అంటే ఏంటి? అసమానంతో కూడినటువంటి కాడిది. అసమానంతో కూడినటువంటి కాడి అంటే అర్థం ఏంటి? చదవండి ఒకసారి వెయ్యి వచ్చినని. ఏంటది? మొదటిగా పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసులతో కలిసి ఒంటరిగా పని చేయకుడు. ఏలైనా నీతి అవినీతి అనే రెండు ఎలా కలిసి ఉంటాయి? చీకటి వెలుతురు ఎలా ఒక చోట కలిసి ఉండగలవు? కాబట్టి మీరు అవిశ్వాసులతో భాగస్వామిని కట్టొద్దు, విశ్వాసులతో భాగస్వామిని కట్టండి. నీతి మంత్రులతోనూ, నిజాయితీ పరులతోనూ, భక్తి మంత్రులతోనూ, ప్రార్థనా పరులతోనూ, వీళ్ళతోనూ భాగస్వామిని కట్టు. అప్పుడు నీవు చక్కగా ముందుకు వెళ్తావు. క్రీస్తుతో నువ్వు భాగస్వామ్యం కట్టు. అప్పుడు క్రీస్తు భగవంతుడు నీ భారమంతా మోసేసి నీకు మాత్రం బరువు తక్కువేస్తాడు, నీ కాడిని సులువు చేస్తాడు అనేది ఇక్కడ 4వ అర్థం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాడి అంటే 4వ అర్థం. మరి కాడి అంటే 5వ అర్థం ఏంటంటే ఇది గాడ్స్ విల్. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ యోక్. అంటే దేవుని చిత్త ప్రకారంగా జీవించడం అనేది అది ఒక కాడి లాంటిది. ఉదాహరణకి మనం ఒకటి అనుకుంటాం, మన జీవితంలో వేరే జరుగుతూ ఉంటుంది. కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. ఇది మన చిత్తానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి, మన ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి, మన సంతృప్తికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి, మన ఆనందానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అది మనకి కాడి లాంటిదే. కానీ దేవుని చిత్తం అనేది మన జీవితంలో నెరవేరాలా. మన చిత్తం కాదు, మన సంతోషం కాదు, మన ఆనందం కాదు, మన సంతృప్తి కాదు, మన సుఖాలు మన సౌకర్యాలు కాదు, దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేరాలా. అందుకని పరలోక ప్రార్థనలో కూడా మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక అంటాం. కాబట్టి మన చిత్తము కాదు, దేవుని చిత్త ప్రకారంగా మనం జీవిస్తే అది కూడా మనకి కాడి లాంటిదే. కుదిరి సోదరులారా, మరి 6వ అర్థం ఏంటంటే కాడి అనగా 6వ అర్థం ఏంటంటే ద రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, కర్తవ్యాలు మనం నెరవేర్చవలసినటువంటి, మన భుజాల పైన భగవంతుడు మోపినటువంటి బాధ్యతలు మనం తప్పనిసరిగా మోస్తూ ఉండాలి. అది కూడా ఒక కాడి లాంటిదే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇది సువార్త పరిచర్య ఒక కాడి కావచ్చు, అలాగే కుటుంబ పరిచర్య ఒక కాడి కావచ్చు, సంఘ పరిచర్య ఒక కాడి కావచ్చు. ఇవన్నీ కూడా కాడి కావచ్చు, ఇవన్నీ బరువులు మోయటం కావచ్చు, ఇవన్నీ బాధ్యతలు, ఇవన్నీ కాడిలాగే మనకు కనిపిస్తూ ఉంటాయి, మోయలేని భారాలాగా మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఇవన్నీ కూడా మనము మన బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఉండాలా. గురువుగా నేను కావచ్చు, విశ్వాసగా నువ్వు కావచ్చు, మనమందరం కూడా భగవంతుడు మన భుజస్కంధాల పైన కొన్ని బాధ్యతలు పెట్టాడు. అది మనకి ఇష్టమైన ఇష్టం లేకపోయినా కానీ వాటిని మనం నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. ఆ బాధ్యత నుంచి మనం పారిపోకూడదు, పిరికి వాళ్ళుగా మనం బాధ్యతని కింద వదిలేయకూడదు. బాధ్యతాయుతంగా మనం వ్యవహరించాలి, బాధ్యత రాహిత్యంగా మనం జీవించకూడదు అనేది ఇక్కడ బిడ్డలారా ప్రభు చెబుతున్నాడు కాడి అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసే క్రమంలో. కాబట్టి ఈ 6 అంశాలు కూడా కాడికి సంబంధించినటువంటి, ఈ 6 అంశాలు కూడా కాడికి సంబంధించినటువంటి. అందుకని నా కాడిని మీరు ఎత్తుకోండి, టేకప్ మై యోక్ అని యేసు ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభుతో కలిసి, ఆయన భాగస్వామ్యంతో కలిసి మనం ఆ కాడిని ఎత్తుకున్నట్లయితే మనకు తేలికవుతుంది, బరువు తగ్గుతుంది, ఏ కాడు సులువు అవుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే క్రీస్తు బడి కాడి ఏ విధంగా సులువు అవుతుంది, బరువు ఏ విధంగా తేలిక అవుతుంది. బరువు ఎప్పుడు కూడా బరువుగానే ఉంటుంది, తేలిక అవుతుంది. కాడు ఎప్పుడు కూడా కష్టమైంది, అది సులువు అవ్వదు. కానీ ఎప్పుడు సులువు అవుతుంది, ఎప్పుడు బరువు తగ్గుతుంది అంటే మనం క్రీస్తుతో కలిసి మన దైనందిన కార్యక్రమాల్ని, ప్రేషిత కార్యాలని మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఈ కాడి అనేది బరువు తగ్గుతుంది, సులువు అవుతుంది. క్రీస్తుతో కలిసి మనం నడవాలా, క్రీస్తుతో కలిసి మనం ప్రయాణం చేయాలా, క్రీస్తు యొక్క భాగస్వామ్యంతో మనం ముందుకు వెళ్ళాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చేసే ప్రతి పనిని కూడా ప్రేమతో చేయాలా.
ప్రేమతో చేస్తే ఏ పనైనా కానీ ఎంత కష్టమైనా కానీ అది సులువవుతుంది, అది తేలికవుతుంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే క్రీస్తు యొక్క మనస్తత్వంతో మన దైనందిన జీవితాన్ని జీవించాలా. క్రీస్తు యొక్క మనస్తత్వంతో మన దైనందిన జీవితాన్ని జీవించాలా. మరి యేసుక్రీస్తు అంతటి భారమైన శిలువమరాను, అంతటి దారుణమైనటువంటి శిలువమరాను కపాల కొండ వరకు మోసుకుని వెళ్ళాడంటే ఆయన, అది ప్రేమతో చేసినటువంటి రక్షణ ప్రయాణం, అది ప్రేమతో చేసినటువంటి రక్షణ ప్రయాణం అది. కాబట్టి ప్రేమే మన జీవితాన్ని ముందుకు నడిపించేది. కాబట్టి మన బాధ్యత కావచ్చు, మన పరిచర్య కావచ్చు, మన భారం కావచ్చు, ఏదైనా కానీ ప్రేమతో చేస్తే కనుక ఆ బరువు తేలికవుతుంది, ఆ కాడి సులువవుతుంది అనే విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మూడవది, మొదటిదేమో కమ్ టు మీ, రండి నా దగ్గరికి. రెండవదేమో టేకప్ మై యోక్, నా కాడిని మీరు ఎత్తుకోండి. ఇది రెండవ ఆహ్వానం. మరి మూడవ ఆహ్వానం ఏంటంటే లెర్న్ ఫ్రమ్ మీ, నా నుండి మీరు నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? యేసుప్రభు నుంచి చాలా నేర్చుకోవాలి. యేసుప్రభు నుంచి ఎందుకంటే హీ ఈజ్ ద యూనివర్సల్ టీచర్, హీ ఈజ్ ద యూనివర్సల్ రిడీమర్, హీ ఈజ్ ద యూనివర్సల్ మెస్సయ్య. ఆయనే సకల విశ్వానికి రక్షకుడు, సకల విశ్వానికి గురువు, సకల విశ్వానికి విమోచకుడు యేసుక్రీస్తు. మనిషిగా ఎలా జీవించాలో, మానవత్వంతో జీవించాలి, దేవుని యొక్క సుగుణాలతో జీవించాలి, దేవుని దగ్గరికి వెళ్ళేలాగా జీవించాలి. అసలు మనిషి ఏ విధంగా మహానుభావుడిగా జీవించాలో అన్నీ కూడా ఆయన నుంచి నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐ ఆమ్ హంబుల్ అండ్ జెంటిల్ ఇన్ స్పిరిట్ అని నా నుండి నేర్చుకోండి. నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు నా నుండి నేర్చుకోండి అని చెప్పి యేసుప్రభు అంటున్నారు. అంటే సాధుశీలత్వం అనేది మనలో ఉండాలి, వినమ్రత ఉండాలా, విధేయత ఉండాలా, తగ్గి మనసు ఉండాలా, సాత్వికత ఉండాలి. అవన్నీ కూడా పరిపూర్ణంగా పొందుకుని మనందరికీ ఒక సుమాత్రకు ఇచ్చినటువంటి భగవంతుడు ఎవరంటే మన క్రీస్తు భగవంతుడే. కాబట్టి మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో, గర్వంతో కానీ, అహంకారంతో కానీ, మూర్ఖత్వంతో కానీ, డబ్బు వెంట పరిగెడుతూ, ధనం వెంట పరిగెడుతూ, ఆస్తుల వెంట పరిగెడుతూ, పదవుల వెంట పరిగెడుతూ, సింహాసనం వెంట పరిగెడుతూ, ఆ విధంగా ప్రమోషన్స్ కోసం, అధికమైనటువంటి సీటు కోసం, అగ్రస్థానం కోసం, ఆస్తులు సంపాదించుకోవటం కోసం, కూడబెట్టుకోవటం కోసం వీటి వెంట వెళ్ళటం కాకుండా క్రీస్తు ప్రభు నేర్పించినట్టు వినయం, విధేయత, వినమ్రత అది మనకు నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు. నా నుండి మాత్రం మీరు నేర్చుకోండి, నేను ఒక్కడిని మీకు సుమాత్రిక, నేను ఒక్కడిని మీకు ఆదర్శము, నా నుండి మాత్రం మీరు ఎక్కువ నేర్చుకోండి అని చెప్పని యేసై పిలిపి వస్తున్నాడు సహోదరు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుకి భగవంతుడికి ధనికులంటే ఇష్టం ఉండదని కాదు. ఇక్కడ ధనికులంటే యేసుప్రభువే, ధనికులంటే యేసుప్రభుకి ఇష్టమే. ధనికులు చేసేది కూడా యేసుప్రభువే, దరిద్రులు చేసేది కూడా యేసుప్రభువే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, అలాగే దావీదు మహారాజు, సొలొమోను మహారాజు, అలాగే ఊజు దేశంలో యోబు, వీళ్ళందరూ కూడా ధనికులే. ఎవరి వల్ల ధనికులయ్యారు? వాళ్ళు భగవంతుడి వల్లనే. కాబట్టి మనం ఎంత ధనికులమైనా కానీ వినయత ఉండాలి, వినమ్రత ఉండాలి, తగ్గి మనసుతో కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభుతో కలిసి మన ప్రయాణం చేయాలి. క్రీస్తుతో మన భాగస్వామ్యం అనేది ఉండాలి. అప్పుడు మన బరువు అనేది తేలికవుతుంది, మన భారం అనేది తేలికవుతుంది, అలాగే మనం మోసేటువంటి క్యాడ్ అనేది సులువవుతుంది. తలమంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన సందేశం ప్రభువా మా మనసులో భద్రపరుచుకొని, దేవా మేము ఎల్లప్పుడూ కూడా మీరు మాకు ఇచ్చినటువంటి కాడిని మేము సంతోషంగా మోస్తూ, ఆనందంగా మోస్తూ, ప్రేమతో మోసుకుంటూ, మీ మనస్తత్వాన్ని పొందుకొని, మీ తత్వాన్ని అలవాటు చేసుకొని, మీరు ఏ విధంగా అయితే ప్రేమతో భారమైన శిలువమురాను కపాల కొండ వరకు మోసుకుని వెళ్ళారో, అలాగే మేము కూడా ప్రభువా మీరు మా భుజస్కంధాలపై మోపినటువంటి ఈ భారాన్ని మేము సంతోషంగా, ఆనందంగా, ప్రేమతో, మీ మీద ప్రేమతో, ప్రజల మీద ప్రేమతో మోసుకుని వెళ్ళే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. దేవా మీతో భాగస్వామ్యం కలిసి, మీతో పార్ట్నర్షిప్ కలిగి దేవ మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మీరే ఎక్కువ బరువు మోస్తున్నారు ప్రభువా, మీరే ఎక్కువ భారమైనటువంటి బరువును మోస్తున్నారు ప్రభువా. మాకు మాత్రం తక్కువ బరువు ఇస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మేము తక్కువ బరువు మోస్తే మేము సులువుగా ఉంటామని, మా కాడు సులువు అవుద్దని, మా బరువు తేలికవుద్దని ప్రభు మీరు అంటున్నారు. కాబట్టి మేము ఎల్లప్పుడూ కూడా నా ప్రభువా మీ మాట ప్రకారంగా,
మీ చిత్త ప్రకారంగా జీవించే భాగ్యం తెచ్చామని, ఈ ప్రసంగాన్ని, ఈ వాక్య పరిచర్యను ప్రభావ వింటూ ఉన్న ప్రతి వీక్షకుడిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి, వారి కుటుంబాలకి దేవా సులువైన జీవితం దయచేసి, భారమైనటువంటి భారం కాకుండా తండ్రి దేవా బరువు తగ్గేలాగా వారిని దీవించి ఆశీర్వదించి, ఈ జీవితంలో అనేకమైన ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, వేదనలు, రోదన అనేకమని మాకు వస్తూ ఉన్నాయి ప్రభావ. అన్నిటిని కూడా మీకు అర్పిస్తూ ఉన్నాం. మమ్మల్ని దీవించి మాకు విశ్రాంతిని, చక్కనటువంటి ప్రశాంతతను మాకు దయచేసి మమ్మల్ని దీవించమని, ఈ వాక్య పరిచర్య ద్వారాగా ఎంతోమందికి రక్షణ, ఎంతోమందికి దీవెనలు, ఎంతోమందికి ఆశీర్వాదాలు, వారికి లేనటువంటి దీవెనలన్నీ కూడా వారు పొందుకునే భాగ్యం దయచేయమని, ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని నడిపించేటువంటి మీ ప్రియతమ కుమారుడు అభిషిక్తుడు కాటు యోహాను స్వామిని దీవించి ఆశీర్వదించి వారి యొక్క పరిచర్యలు మీరు తోడుగా ఉండమని, దేవ ఎస్ఎంజే క్రియేషన్ ఛానల్ని దేవ నడిపిస్తున్నటువంటి కార్యవర్గాన్ని అందరికీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.